హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే టు ఆల్. దిస్ ఇస్ అర్నా చార్టెడ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ ఫర్ అసెస్మెంట్ 25-26 చేంజెస్ గురించి సిరీస్ వీడియోస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ITR 3-5 ఆఫ్ కోర్స్ ITR 2 and 4లో కూడా ఈ చేంజెస్ కొన్ని రెలవెంటే. సో అవి అరౌండ్ ఒక 10 to 12 దాకా చేంజెస్ ఉన్నాయి. అన్నీ ఒక దాంట్లోనే కుదరవు కాబట్టి షార్ట్ వీడియోస్ ఒక 3-4 వీడియోస్గా చేసుకున్నాం. ఈరోజు వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఒకటి, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి. సో గతంలో అయితే మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎవరికైనా ఆధార్ నెంబర్ ఆల్రెడీ లేకపోతే అట్లీస్ట్ అప్లై చేసిన ఎన్రోల్మెంట్ ఐడి కనుకుంటే ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఈ ఇయర్ నుంచి కంపల్సరీగా ఆధార్ నెంబర్ లేకపోతే మాత్రం ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి స్టిల్ ఇంకా ఎవరికైనా ఆధార్ నెంబర్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ లోపల మీరు ఆధార్ నెంబర్ తీసుకోండి. అదొకటి. అండ్ అలాగే పాన్ అప్లికేషన్స్ చేసేటప్పుడు కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో ఉండేది, అవకాశం ఉండేది 31 మార్చ్ వరకు. బట్ ఇప్పుడైతే అవకాశం లేదు. ఖచ్చితంగా పాన్ అప్లికేషన్ ఏదైనా చేసుకోవాలన్నా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. సో అంటే ముందు ఆధార్ తీసుకున్న తర్వాతే పాన్. అఫ్ కోర్స్ ఇప్పటికే మనకి 80% to 90% అందరికీ ఆధార్ ఉన్నాయి, లేని వాళ్ళ గురించి చెప్తాను. రెండో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఎవరి ఇన్కమ్ అయితే మోర్ దెన్ ఇన్కమ్ అంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ తీసేసిన తర్వాత వచ్చే నెట్ టోటల్ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs కనుక ఉంటే కనుక వాళ్ళు షెడ్యూల్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్పని ఇవ్వాలి. అంటే వాళ్ళ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్స్, లయబిలిటీస్ అండ్ లోన్స్, ఇవన్నీ డీటెయిల్స్ అని డిస్క్లోజ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడేం చేశారంటే ఆ థ్రెషోల్డ్ లిమిట్ని 50 lakhs నుంచి 1 crore పెంచారు. అంటే టోటల్ ఇన్కమ్ ఎవరికైతే 1 crore దాటుతుందో వాళ్ళు మాత్రమే, అది సాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే కనుక బిజినెస్ పర్సన్స్ అయినా అవ్వచ్చు, టోటల్ ఇన్కమ్ కనుక 50 lakhs దాటితే వాళ్ళు మాత్రమే ఈ షెడ్యూల్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిస్క్లోజర్స్ అనేవి ఇవ్వాలి. సో ప్రస్తుతానికి ఈ 2 అప్డేట్స్ అండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మిగిలిన అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ వెల్ విషర్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ టు ది వీడియో. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.